మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఇలా టమాటా పచ్చడి చేస్తున్నా. నువ్వులు పల్లీలు వేసి రోటి పచ్చడి చేస్తున్నా. టమాటా పచ్చడి. వావ్, రోటి పచ్చడి. అవును, టొమాటో రోటి పచ్చడి. రోటి పచ్చడి. టమాటా పచ్చడికి ఎప్పుడైనా దూరకాయలే ఉండాలి, ఇట్లా దూరగా. ఇలాంటిది కాయ ఉంటేనే మంచిగా. టమాటాలు ఉంటే అంత మంచిగా ఉండదు, మెత్త మెత్తగా ఉండదు. మెత్త మెత్తగా ఉండదు. ఇలా దూర ఉన్న కాయలే తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా పూర ఇట్లా కాయలు లేకుండా కానీ పర్వాలేదు, ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఇచ్చేసి. కానీ ఇంత దూరం తెచ్చుకుంటే నార్మల్ మంచిగా అవుతుంది. ఎక్కువ పండుగ తెచ్చుకోవద్దు. కొంచెం రెడ్, కొంచెం గ్రీన్ ఉండాలి. సేమ్ ఇక ఇవి ఎట్లున్నాయి నీటినే ఉండాలని. ఓకే, ఇది టమాటా పచ్చడి సూపర్ అవుతుంది. ఇప్పుడు పొయ్యి ముట్టిస్తున్నా. కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి వేడైంది, నూనె పోసుకుందాము. పచ్చడికి సరిపోయేంత నూనె పోసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. ఒక 10 గల మెంతులు వేసుకుందాము. కొన్ని ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకున్నాం కదా, పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు పల్లీలు వేగాలి. ఇక పల్లీలు వేగినాయి, ఇక పటపటని పొట్టలు వలిగినాయి, మంచిగా ఇలా వేగుతాయి. పల్లీలు వేగినాయి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాము. నువ్వులు అయితే తొందరగా వేగుతాయి. ఇలా ఎల్లిపాయలు వేసుకుందాము. ఇక అల్లం వేసుకుందాము. ఎల్లిపాయలు, అల్లము, నువ్వులు వేసుకున్నాం కదా, 2 నిమిషాలు ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడు అల్లము ఎల్లిపాయలు వేసాం కదా, ఇవి కొంచెం మంచిగా గోల్లేయి. ఇప్పుడు కలేమాకు వేసుకుందాము. మిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు మన పచ్చడి సరిపడేది చూసి వేసుకోవాలి. మిరపకాయలు వేయాలి మంచిగా. మిరపకాయలు టమాటా పచ్చడికి మంచిగా వేయాలి. మంచిగా వేయగానే మంచిగా కారం మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా వేయగానే గోనె అని చెప్పి వేడి నూనె వేయగానే తీసి కారం నూరుతామా, పచ్చి వాసన వస్తుంది, పచ్చడి మంచిగా ఉండదు. ఇలా మిరపకాయలు టమాటా పచ్చడికి మిరపకాయలు మంచిగా కొడాలి. ఈ పచ్చళ్ళు మిక్సీ కంటే రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఏ పచ్చడి అయినా రోట్లో నూరుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది. ఇక మిరపకాయలు ఇలా గోలాలి. ఇక మంచిగా గోలేదు, ఇక గోలితే చాలు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కట్టెలతో వేసుకోవాలి పచ్చడికి. మనం ఆకాకు తెంపి వేస్తారు కదా, అట్లా వేసి కట్టెలతో వేస్తే బాగుంటుంది. ఏరు ఉంటే ఏరు ఒకటి తీసేసి వేసుకుంటే అయిపోతుంది. ఏరుకు ఎందుకంటే లేత ఉంటే ఏరు కూడా వేసుకోవచ్చు. కొంచెం ముదిరినట్లుంటే మట్టి ఉంటుంది, ఏరు తీసేసి కట్టెలతో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసినాం కదా,
ఇప్పుడు పసుపు వేసుకుందాము, ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు పసుపు ఇవి వేసాం కదా, ఇంకా 2 నిమిషాలు ఇలా కలుపుకొని ఇప్పుడు గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు గిన్నెలో తీసుకున్నాం కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇదే దాంట్లో ఇప్పుడు అవన్నీ మిరపకాయలు అవన్నీ తీసేసినాం కదా, ఇప్పుడు ఇళ్ళనే టమాటాలు వేసుకుందాము. టమాటాలు ఇది కూడా మంచిగా నూనె ఇట్లా ఉడికించుకోవాలి. ఇలా నూనె కొంచెం ఉంటుంది కదా, అలానే ఉడికించుకోవాలి. ఈ నూనె ఇటు ఏం వేయదు, సరిపోయేటంత మిరపకాయలు వేసినాం కదా. ఇప్పుడు ఇంట్లో ఏం అవసరం ఉండదు. నూనె ఇలా కొంచెం ఉప్పు వేసాము, కొంచెం అంత ఉప్పు వేస్తే టమాటాలు జల్దీ మగ్గుతాయనండి. ఇట్లా మంచిగా కలుపుకొని ఇక టమాటాలు ఉడికిన దగ్గర ఉడికించుకున్నాం. ఇక టమాటాలు మంచిగా ఇట్లా మగ్గినాయి. టమాటా ముందుగా ఇట్లా ఉడికిందంటే ఇక తీసుకునేదే. ఇంకో రోడ్లు మంచిగా కడిగి పెట్టినా ఇప్పుడు రోట్లు వేసుకొని దాచుకుందాం. ఇవన్నీ నువ్వులు పల్లీలు మిరపకాయలు అన్నీ వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, దాచుకుందాం. సో రోట్లో చేస్తే ఏ పచ్చడి అయినా కానీ సూపర్ టేస్ట్. రోట్లో చేస్తే పచ్చళ్ళు అయినా బాగానే ఉంటాయి, దోశలు అయినా బాగానే ఉంటాయి, ఇడ్లీ అయినా బాగానే ఉంటుంది, వడ కూడా సూపర్ కూడా వస్తుంది. కానీ రోట్లో రుబ్బుకొనికి వీలు ఉండాలి. పనులు చేసుకునే వాళ్ళకి ఏమి వీలు ఉంటుంది. కొంచెం హాలిడేస్ వచ్చినప్పుడు హాలిడేస్లో అన్నా కానీ, ఇప్పుడు సండే ఉంటుంది హాలిడే చేసుకోవాలనుకుంటే ఆ రోజు. సండే అంటే అప్పుడు పిల్లలు ఉంటారు, అప్పుడు వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది. ఆ రోజు ఇంకా డబుల్ పని ఉంటుంది. కొంచెం చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఇక ఇలా ఏంచి ఇట్లా రోట్లో జమ చేసుకుంటాం కదా, ఇలా విటమిన్లు ఎక్కడ పోగొన్నాయి. పచ్చళ్ళు ఎంతసేపు కాదు రుబ్బుకొని. ఇప్పుడు చిన్న రోలు ఉంటే కూడా చిన్న రోట్లో కూడా ఇట్లా దంచుకొని చేసుకోవచ్చు తొందరగానే. ఇప్పుడు అవో మెదిగిపోయింది మొత్తం. మీకు పెద్దలు లేకపోతే చిన్నది కలపడం లాగా ఉంటుంది కదా, కొంచెం కొంచెం దన్నదాన్ని ఇట్లా దంచుకుంటే అయిపోతుంది. అయినా పచ్చళ్ళ కూడా ఎప్పుడైనా కచ్చపక్కనే ఉండాలి, సన్నం కూడా మిక్సీలో ఒకటే చుట్టా అంటామా మెత్తగా అయిపోతుంది. పచ్చళ్ళు లేకుండా కచ్చపచ్చ ఉంటేనే బాగుంటుంది. కచ్చపక్క మంచిగా మంచి స్మెల్ వస్తుంది. వేసేటప్పుడు వచ్చి రుబ్బేటప్పుడు ఇంకా అన్ని రుబ్బేటప్పుడు అయితే ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుంది. రుబ్బుతూ ఇంకా వస్తుంది. టమాటాలు వేసుకుందాము. ఇప్పుడు
టమాటా అయితే తొందరగా మెత్తగా అవుతుంది. మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇట్లా రోట్లో రుబ్బుకుంటామా, మనకు సన్నం కావాలి సన్నం రుబ్బుకోవచ్చు, దొడ్డుపొడి అంటే దొడ్డుపొడి రుబ్బుకోవచ్చు, పచ్చపక్క మనం ఇష్టం ఉన్నట్లు రుబ్బుకోవచ్చు. మిక్సీ అయితే అట్లా రాదు. కసుడు తిరిగాక నువ్వు ఎంత కచ్చపక్క ఉందని అది సన్నం అయితే ఉంటుంది. టమాటా పచ్చడి రెడీ. ఎంతసేపు రుబ్బు పెట్టుకుని టమాటా పచ్చడి రెడీ అయింది. ఇక ఇలా కచ్చపక్క ఉండాలి. ఇక టమాటాలు కూడా పీసులాగా కనిపిస్తాయి చూడు, ఇట్లానే ఉండాలి, సన్నం ఉండదు. ఇలా నారల్లాగా అట్లుంటే టమాటా పచ్చడి మంచిది. ఇప్పుడు ఉప్పు పడుతుంది, ఉప్పు గిట పడుతుందో చూసుకుందాం. కొంచెము పడితే వేసుకొని మళ్ళీ రుబ్బుదాం ఒక చుట్టూ. లైట్గా ఉప్పు పడుతుంది, వేసుకుందాం. కొంచెం వేస్తున్నాం ఉప్పు. ఒకసారి ఉప్పు కాచిన దగ్గర ఇట్లా అరవై రొట్టు తిప్పుకుందాం. గిన్నెలో వేసుకుందాం. రోటి పచ్చడి రెడీ. ఇంకా రోట్లో మిగిలిపోయిన పచ్చడి అయితే ఇట్లా అన్నం వేసి కలిపేసేయాలన్నమాట. కొంచెం అన్నము వేసి కలిపితే అన్నం ఈ రోట్లో వేస్ట్ ఏది కాకుండా అవుతుంది. ఈ అన్నం టేస్ట్ కూడా ఉంటుంది ఆ రోట్లో కలిపినందుకు. ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళు కలిపితే డబ్బులు వేసి ఎట్లా కలుపుకొని తింటే లాస్ట్కి ఇది చాలా బాగుంటుంది రోట్లేదు. మరి అదేమిదో కానీ రోట్లు వేసిన అన్నం బాగుంటుంది. సో వానలు పడుతున్నప్పుడు ఇట్లా కారం కారం తినాలనిపిస్తే ఇట్లా రోటి పచ్చళ్ళు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్, ఎమ్మిగా. మీరు రోడ్కి ఇంత వేస్ట్ పోయినట్లున్నది, అన్నం ఇట్లా చేసుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో చూసిరండి, ఫైనల్లీ టొమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సూపర్ పచ్చడి. మీరు కూడా రోళ్ళు ఉంటే రోళ్ళ ఎప్పుడో వారానికి ఒకసారైనా 15 రోజులకు ఒకసారైనా చేసుకోరు. పచ్చళ్ళు చేస్తే ఒకసారైనా చేసుకోరు, బాగుంటుంది. టైం ఉండకపోతే 15 రోజులకో నెలకో రోట్లో రుబ్బుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ జొన్న రొట్టెలు ఉండాలి, ఈ పచ్చడి ఇప్పుడు సూపర్. ఈ టమాటకాయలు ఇప్పుడు ఇట్లా దూరం చేస్తే ఈ కలర్ వస్తాయి. పండ్లు చేస్తాం కదా, రెడ్గా అవుతుంది. ఈ టమాటాలు దొరకాయలు తెచ్చి ఇట్లా పచ్చడి చేసుకొని చాలా బాగుంటుంది. పచ్చడి అయితే టమాటా పచ్చడి, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. సో చూసిరండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్.